అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా బౌలర్లు అదరగొడుతున్నారు. తొలి 10 స్థానాల్లో ఆ జట్టులోని ఆటగాళ్లే 5గురు ఉండడం గమనార్హం. మరి బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ఆల్రౌండర్లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లార్డ్స్ టెస్ట్లో 7 వికెట్లు పడగొట్టిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఎవరికి అందనంత ఎత్తులో అతడు నిలిచాడు. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 901 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మరే బౌలర్ కూడా బుమ్రాకు దరిదాపుల్లో కూడా లేడు. ఇక రెండో స్థానంలో కగిసో రబాడాకు 851 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో ప్యాట్ కమిన్స్, నాలుగో స్థానంలో జోస్ హజెల్వుడ్, ఐదో స్థానంలో నౌమన్ అలీ, ఆరో స్థానంలో స్కాట్ బోలాండ్, ఏడవ స్థానంలో మ్యాట్ హెన్రీ, ఎనిమిదవ స్థానంలో నేథన్ లయన్, తొమ్మిదవ స్థానంలో మార్కో జెన్సెన్, 10వ స్థానంలో మిచెల్ స్టార్క్లు అయితే ఉన్నారు. టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్లో 8 వికెట్లు తీసిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ 15 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకింగ్లో నిలిచాడు. లార్డ్స్ టెస్ట్లో 4 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ 12 స్థానాలు మెరుగుపరుచుకొని 46వ ర్యాంకింగ్కు చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వారం వ్యవధిలోనే టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. లార్డ్స్ టెస్ట్లో సెంచరీ చేసిన జో రూట్ 888 రేటింగ్ పాయింట్లతో తిరిగి అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. భారత్తో జరిగిన మూడో టెస్ట్లో రూట్ 144 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 867 పాయింట్లతో రెండో ప్లేస్కు చేరుకున్నాడు. హ్యారీ బ్రూక్ 862 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. స్టీవ్ స్మిత్ 816 పాయింట్లతో 4వ స్థానానికి చేరాడు. ఇక ఈ జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ 801 పాయింట్లతో 5వ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఆల్రౌండర్లో చూసుకుంటే రవీంద్ర జడేజా 409 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అతని స్థానానికి ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే రెండో ప్లేస్లో ఉన్న బంగ్లా ఆటగాడు మొహిదీ హసన్కు కేవలం 305 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత మియాన్ ముల్టార్ 3వ ప్లేస్లో ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ 4వ ప్లేస్లో ఉన్నాడు. మార్క్ కెన్సన్ 5వ ప్లేస్లో ఉన్నారు. సో ఫ్రెండ్స్, వీళ్ళలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అర్థమైందా రాజా?